ఆ తరువాత అమీర్పేట్ సెంటర్ లాంటి దానికి వెళితే అప్పటిదాకా చదివిన చదువు ఏ తీరుగా ఉన్నా అమీర్పేట్ కాకపోతే అలాంటి చోట్ల ఆ కంప్యూటర్ ట్రైనింగ్ 6 నెలలు చేసుకుని ఆ C++ జావా నేర్చుకుంటే అమెరికాలో ల్యాండ్ అయిపోయి మంచి ఉద్యోగం, $డాలర్ల జీతం, ఇండియాలో ప్లాట్లు, ఫ్లాట్లు, పాపం ఇప్పుడు పాట్లు. నేను వాళ్ళని అవ్వట్లేదండి, ఎందుకంటే కాలం మారింది, టెక్నాలజీ మారింది. ఈ 3 ఏళ్లలో 2022 నుంచి ఇప్పటిదాకా 4,35,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో జాబ్స్ పోగొట్టుకున్నారు. అందులో కనీసం 60% మంది భారతీయులండి. వాళ్ళలో కొంతమందికి మళ్ళీ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి, కానీ మరి ఇక్కడ కూడా జరుగుతుందండి. ఇక్కడ లే ఆఫ్స్ అక్కడితో పోలిస్తే మన అదృష్టం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాయండి. 30, 35, 40 ఏజ్లో ఉన్నవాళ్ళు, పిల్లలు ఎదిగిన వాళ్ళు, టీనేజ్ పిల్లలు ఉన్నవాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి అక్కడే వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత ఉన్నట్టుండి జాబ్ పోతే నీ వీసా అయిపోయింది, 2 నెలల్లో నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ దేశానికి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుందండి? ఒక చెట్టు ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్ళి నాటారు, అక్కడ వెళ్ళు అనుకుంది, అది తమ దేశం అనుకుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దల సంగతి ఎలా ఉన్నా అక్కడే పుట్టారు, పెరిగారు. ఆ వాతావరణానికి, భౌతిక వాతావరణానికి, అన్నిటికంటే మించి సామాజిక వాతావరణానికి పిల్లలు అలవాటు పడతారు. ఎస్ సార్, వాళ్ళు యుఎస్ నుంచి ఇండియాకి ట్రిప్ కోసం ఒక 1 month 2 months వచ్చినప్పుడే అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. నేను చూశాను కొంతమంది ఆ 1 week 10 days ఉన్నప్పుడు స్టార్, ఉదాహరణకు విజయవాడ అనుకోండి, నోవోటెల్ హోటల్లోనే ఆ అపార్ట్మెంట్ తీసుకుని 10 days ఉన్న పిల్లలు ఏమంటే అక్కడ వెళ్ళి మా పిల్లలు అడ్జస్ట్ కాలేరని అనుకునే వాళ్ళు ఉన్నారండి. సరే, అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు, కానీ వారం 10 రోజులు, నెల రోజులే. ఇప్పుడు పూర్తిగా ఇక్కడికే వచ్చేయాలంటే అక్కడ భౌతిక వాతావరణం, ఇక్కడ భౌతిక వాతావరణం, అక్కడ సామాజిక వాతావరణం, అక్కడ పిల్లలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతులు, ఇక్కడ క్లాస్ రూమ్లో ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అని బయట బడాయి బోర్డు పెట్టుకున్నా ఇక్కడ పిల్లలు, వీళ్ళ ఆలోచన, పిల్లలు సెక్షన్ మారితే అదే స్కూల్లో 6th class అనుకుందామండి, ఏ సెక్షన్ అబ్బాయినో అమ్మాయినో బి సెక్షన్కి స్కూల్ మారిస్తే వెంటనే పేరెంట్స్ వస్తారు 2 రోజులకి, మా అబ్బాయి లేదా అమ్మాయి అడ్జస్ట్ కాలేకున్నారు, ఫ్రెండ్స్ ఇక్కడ వేరు అక్కడ వేరని. ఒకే బడిలో, ఒకే బిల్డింగ్లో సెక్షన్ మారితేనే అంత ఇబ్బందులు పడతారు పిల్లలు. ఉన్నట్టుండి దేశం మారి భాష కూడా మారిపోతుంది. అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ అనకండి, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే తీరు వేరు, అక్కడ ప్రొనౌన్సియేషను, డిక్షను, ఇంటోనేషన్ వేరు, ఇక్కడ వేరు, అక్కడ బాడీ లాంగ్వేజ్ వేరు, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ వేరు, హస్తికా సామంతం, అది గొప్ప అని చెప్పట్లే, ఇది గొప్ప అని చెప్పట్లే, అది వేరు ఇది వేరు. ఈ రెండిటి మధ్య పిల్లలు ఇమడలేక కనీసం కొన్ని నెలల పాటు కల్చర్ షాక్కి గురవుతారు. ఆ సమయంలో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి సరైన మానసిక అందించకపోతే అదే వాళ్ళ జీవితం పాలిట పెద్ద శరాఘాతంగా మారే ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ చూసుకోవాలి, అంతేగాని పుస్తకంలో ఉన్నదాన్ని పిల్లల బుర్రకి ఎక్కించేసావా, వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ బట్టి పట్టించేసావా, IIT ఫౌండేషన్ పేరుతో ట్రైనింగ్ ఇచ్చేసావా, ర్యాంకులు వేసేసుకున్నావా, సంపాదించిన ర్యాంకులు కావచ్చు, దొంగ ర్యాంకులు కావచ్చు. ఇది కాదండి ఎడ్యుకేషన్. ఆ కాలం మారిపోయింది. 26లో ఉన్నాం. AI ఏజ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ బడైనా, ప్రభుత్వ బడైనా, బడ్జెట్ బడైనా, ఇంటర్నేషనల్ బడైనా, బడి చదువుల తీరు, తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. మారకపోతే పెను ప్రమాదం పొంచి ఉంది. సమాజం నిన్నట్లా లేదు, మార్పు నిరంతరం జరుగుతోంది. ఈ మారిన కాలాన్ని, మారిన పరిస్థితుల్ని అర్థం చేసుకుని తదనుగుణంగా మారకపోతే మన బతుకులు కాలం చెల్లిపోతాయి.